बढ़िया हाय हेलो नमस्ते वेलकम टू क्यूब टीवी నేను యాంకర్ అన్న సో చూడొచ్చు ఏపీ ఎన్నికల తర్వాత నువ్వా నేను అంటూ సాగిన ఈ సమరంలో చూడొచ్చు మొత్తానికి రిజల్ట్స్ ఇంకా రాకపోయినా కూడా ప్రజలందరూ కూటమి వైపు ఉన్నట్టే మనకు తెలుస్తుంది సుమారు ఇప్పుడు మనము ఈ టైం వరకు వచ్చిన అంచనా ప్రకారం కూడా 120+ కూడా కూటమాలు కొనసాగుతుంది ఇక వైసీపీ కేవలం 20 సీట్ల ముందంజుతోనే మనకైతే కనిపిస్తుంది సో మొత్తం మనం చూడొచ్చు వైసీపీ కేంద్ర కార్యాలయం తాడుపల్లిలో ఉన్న దగ్గర చూడొచ్చు గత ఎన్నికలకు సంబంధించి గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో సేమ్ మనం ఇదే స్థాయిలో మనం ఊహించుకున్నట్టయితే గత ఏడాది వైసీపీ ఈ యొక్క ఆఫీస్ మొత్తం ప్రాణంగంలో సంబరాలతో మునిగిపోయింది కానీ ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ రద్దీగా ఉంది చాలా మాటికి కూడా ఇక్కడ జనాలు ఎవరు కూడా కనిపిస్తలేరు అంటే ముందుగానే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు వాస్తవంగా జరిగినట్టే మనకు కనిపిస్తుంది ఎందుకంటే అటు చూడొచ్చు ఘోర పరాజయం వైసీపీదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సో వై నాట్ 175 నినాదంతో కూడా వాళ్ళు ముందుకెళ్లారు కానీ కేవలం వాళ్ళు 20 దగ్గరనే ఆగిపోయారు సో ఇంకా తేలాల్సి ఉంది సో ప్రజలందరూ కూటమి వైపే మొగ్గు చూపినట్టయితే మనకు తెలుస్తుంది సో పెద్దలు సజ్జల రామకృష్ణ లాంటి వ్యక్తులు కూడా ఇంకా ఇక్కడ ఎవరు రాకపోయేసరికి కూడా వైసీపీ నేతకు సంబంధించి కూడా చాలామంది ప్రముఖులు కూడా ఇక్కడ ఎవరు లేకపోయేసరికి కూడా సో చూడవచ్చు వైసీపీ కార్యాలయం మొత్తం అయితే సో ప్రశాంతత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు సో గత సంవత్సరం మనం పోల్చుకుంటే మాత్రం ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున సంబరాలతో కూడా మునిగిపోయారు సో ప్రస్తుతం ఇక్కడ సో ఎలాంటి అంటే వైసీపీ నేతలంతా కూడా తీవ్ర బాధలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది సో పెద్దలు సజ్జల రామకృష్ణ లాంటి వ్యక్తులు కూడా సో ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు అని చెప్పి కూడా చాలామంది ఏపీకి సంబంధించిన ప్రజలైతే వెయిట్ చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే అసలు వాళ్ళు ఊహించని రేంజ్లో కూడా వైసీపీ ఓడిపోతుందనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే సో గతంలోతో పోల్చుకుంటే సో ఈసారి మాత్రం తను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తానని చెప్పి కూడా వైఎస్ జగన్ అంటే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడం మనం చూస్తున్నాం అంటే తను ఇచ్చిన పథకాలు 98% నేను పూర్తి చేశాను సో జనాలు నా వైపే మొగ్గు చూపుతారంటూ కూడా ఇటు ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం మనం చూస్తాము కానీ చూస్తే తిప్పికొట్టిందని చెప్పుకోవచ్చు సో జనాలందరూ కూటమి వైపు మొగ్గు చూపారు సో కొత్త ఓటర్లు ఏపీలో ముఖ్యంగా కొత్త ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది సో వాళ్ళందరూ కూటమి వైపే మొగ్గు చూపారన్నట్టయితే మనకు తెలుస్తుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కేంద్ర కార్యాలయంగా ఉన్న తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ దగ్గర అయితే పరిస్థితి ఈ విధంగా ఉందనే చెప్పుకోవచ్చు సో కెమెరామెన్ దాసుతో అనిల్ విజయవాడ సో చూడొచ్చు మనము ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాము సో ఆల్రెడీ గెలుపు దిశలో కూటమి ఉందనే చెప్పుకోవచ్చు సో ఇక మ్యాక్సిమం వై నాట్ 175 అన్నారు కానీ సో ఈసారి 100 సీట్లు కూడా రానేమని చెప్పి కూడా ఇటు టీడీపీ వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం ఆల్రెడీ కూటమి అలాగే టీడీపీ అభ్యర్థులు అయితే వాళ్ళు సంబరాల్లో ఉన్నారని చూడొచ్చు మనం ఒకసారి సో వాళ్ళు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు ఇక పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు సో ఆల్మోస్ట్ మేము గెలిచామంటూ కూడా కూటమికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు సో 145 సీట్ల వరకు కూడా కూటమి వస్తుందని చెప్పి కూడా చెప్పడం చూస్తాం మొత్తానికి అయితే పరిస్థితి అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది సో చూడొచ్చు సో ఇక గెలిచేది టీడీపీ అంటూ కూడా టీడీపీ అంటే కూటమి గెలుస్తుందని చెప్పి కూడా చూస్తున్నాం సో కెమెరామ్యాన్ విష్ణుతో అనిల్ మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్